విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పి నేను జిల్లా రైతులందరూ కూడా కోరుతా ఉన్నాను. రైతులందరూ కూడా పూర్తి సమన్వయంతో మరి అందరూ కూడా కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఒకసారి కార్యాలయం ప్రారంభమైన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ఏ రకంగా ఉండాలో మనకు మరి కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు కానీ లేక హోంమంత్రి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరి మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ కలిసి కూర్చొని చర్చిస్తాము. పసుపు బోర్డు పెట్టేంత వరకే మా యొక్క పార్టీ యొక్క బాధ్యత. ఎందుకంటే ప్రజలకు మేము హామీ ఇచ్చాము. ఈరోజు పసుపు బోర్డు ఆఫీస్ కానీ బోర్డు పెడతా ఉన్నాము. బోర్డు అందరం కలిసి ఒక గవర్నమెంట్గా నాన్ పొలిటికల్గా ఈ యొక్క బోర్డును రైతులకు ఉపయోగపడే విధంగా, దేశంలో పసుపు ఉత్పత్తి పెరిగే విధంగా, పసుపు ఉత్పత్తి చేసేటువంటి రైతులకు లేకపోతే పసుపుకు సంబంధించినటువంటి వాల్యూ యాడెడ్ చేసేటువంటి అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా, ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా, ఇది అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి పేరు తెచ్చే విధంగా మరి భవిష్యత్తులో అందరం కలిసికట్టుగా నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి బహుమతి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మరి నిజామాబాద్ పట్టణ ప్రజలు కూడా వారు చాలా రోజుల నుంచి కూడా స్థానిక పార్లమెంట్ సభ్యులు డి శ్రీనివాస్ గారు వారి యొక్క మీకు అందరికీ తెలుసు, వారు మన తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా చివరి దశలో వారు భారతీయ జనతా పార్టీ కూడా చాలా దగ్గరయ్యారు. ముఖ్యంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులకు అన్ని రకాలుగా వారి ఆశీస్సులు అందజేసేవారు. వారి యొక్క ప్రథమ వర్ధంతి 29 అదే రోజు వస్తూ ఉంది. కాబట్టి ఆ సందర్భంగా మరి శ్రీ ధర్మపురి అరవింద్ గారు వారి యొక్క విగ్రహం పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయము అమిత్ షా గారు చెప్పడం జరిగింది. మీరు అదే రోజు వస్తున్నారు, అదే రోజు వర్ధంతి అవుతుంది, అదే రోజు వారి విగ్రహ ఆవిష్కరణ చేయాలని వారు ముందు నుంచి అనుకున్నారు. కాబట్టి మీరు కూడా వస్తే బాగుంటుంది, మీ చేతుల మీదుగా విగ్రహం ఆవిష్కరిస్తే బాగుంటుందని చెప్పి అడగడం జరిగింది. దానికి పెద్ద మనసుతో మరి అమిత్ షా గారు కూడా అంగీకరించారు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించిన తర్వాత ఏదైతే రైతుల సభ ఉందో, రైతు సభకు వెళ్లేటువంటి మధ్యలో ఆ యొక్క విగ్రహాన్ని కూడా వారు ఆవిష్కరించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరికీ ఇది రాదిగేమి, నాకేం అభ్యంతరం లేదు మాట్లాడడానికి. మరి రైతులది ఏం రాదు, రైతులు తొక్కిపోతాం. అట్లా ఉండడానికి ఉండదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరుగుతున్నటువంటి దర్యాప్తు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారు పదే పదే ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సిబిఐ దర్యాప్తు జరగాలని వారు పదే పదే డిమాండ్ చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు సిబిఐకి నేరుగా దీని మీద దర్యాప్తు చేయాలని చెప్పి ఉత్తరాలు రాశారు. కాబట్టి ఈరోజు వారు అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తుంది. కాబట్టి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మరింత సమర్థవంతంగా దోషులకు శిక్ష పడే విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాలంటే మరి ఈరోజు సిబిఐ దర్యాప్తు జరిపితే బాగుంటుందనేటువంటి విషయం మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేసింది పోలీస్ వ్యవస్థని. పోలీస్ వ్యవస్థలో ఒక భాగమే ఫోన్ ట్యాపింగ్ చేసింది. పోలీస్ వ్యవస్థ మీద ఇప్పుడున్నటువంటి పోలీస్ దర్యాప్తు జరపాలంటే ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయో అందరికీ తెలుసు. దర్యాప్తు జరుగుతున్నప్పటికీ కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు తెలంగాణ పోలీసుల మీద తెలంగాణ పోలీసులే దర్యాప్తు జరుపుకోవడం అనేటువంటిది ఎక్కడ కూడా అది పూర్తి స్థాయిలో న్యాయం జరగదని
ఈరోజు అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా భావిస్తున్నారు. పోలీసుల మీదనే పోలీసులు దర్యాప్తు జరుపుకోవడం, ఒక వ్యవస్థ మీద, వ్యక్తి మీద కాదు, ఒక పోలీస్ వ్యవస్థ మీద అదే పోలీస్ వ్యవస్థ దర్యాప్తు జరపడం అనేటువంటిది పూర్తి స్థాయిలో న్యాయం జరగదని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో నేను ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, మీరు ఏమాత్రం మేము బీఆర్ఎస్ పార్టీతో కుమ్ముక్కు కాలేదని మీరు భావిస్తే, ఏమాత్రం ఈరోజు